గడిచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాలను ఊపేస్తున్న కల్తీ నెయ్యి ఉదంతం ఇప్పుడు హెరిటేజ్ గూటికి చేరింది. హెరిటేజ్ ఉదంతంలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైఎస్ఆర్సీపీ పట్టు వీడడం లేదు. శాసన మండలిని స్తంభింపజేస్తుంది. ఇప్పటికే 3 రోజులుగా శాసన మండలి కార్యకలాపాలన్నీ నిలిచిపోతున్నాయి. శాసన మండలిలో సజావుగా ఒక అరగంట కూడా కార్యకలాపాలు సాగిన దాఖలాలు కనిపించట్లేదు. దాంతో హెరిటేజ్, ఇందాపూర్, టీటీడీ ఈ బంధం మీద చర్చించాల్సిందే అనే విషయంలో వైఎస్ఆర్సీపీ పట్టుదలతో సాగుతోంది. ఇది కూటమి సర్కార్కి కలవరపాటుగా మారుతోంది. చర్చిస్తే అది ఎటు దారితీస్తుందో అనే ఆందోళనతో ఉంది. చర్చించకపోతే వైఎస్ఆర్సీపీ వెనకడుగు వేసేదే లేదు అని భీష్మించి కూర్చుంది. ఈ పరిస్థితుల్లో హెరిటేజ్ సంస్థ తరపున లీగల్ నోటీసులు జారీ చేసి విపక్షాన్ని కట్టడి చేయాలని ఆశించింది. కానీ తీరా అది జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా మరోసారి హెరిటేజ్ ఉదంతం బట్టబయలైంది. హెరిటేజ్ తన వెబ్సైట్లో మార్పులు చేయడం ద్వారా అడ్డంగా బుక్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తంగా హెరిటేజ్ తిరుమల కల్తీ నెయ్యి ఉదంతంలో బదనాం అయిపోతుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడ వెళ్ళా అన్నది చంద్రబాబు నాయుడికి ఏమాత్రం అర్థమవుతున్నట్టు కనిపించట్లేదు. దాంతోనే శాసన మండలిని ఎన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలిపివేసినా ఇక పట్టు వదలకూడదు అనేటువంటి దిశలో వైఎస్ఆర్సీపీ ఉంటే చర్చకు సిద్ధం కాలేము అని తెలుగుదేశం పార్టీ చెప్పేస్తుంది. దీంతో ఏదైనా ఒక అంశం మీద విపక్షం గట్టిగా పట్టుబడినప్పుడు ఏదో ఓ దశలోనైనా చర్చకు సిద్ధం కావాల్సిన పాలక కూటమి ఎందుకు వెనకడుగు వేస్తుంది అన్నదే జనాల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్న. నిజంగా హెరిటేజ్కి, ఇందాపూర్కి ఏ బంధం లేకుంటే, ఇందాపూర్కి టీటీడీకి ఎటువంటి సంబంధం లేకుంటే, ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యే టీటీడీకి సప్లై చేస్తున్నారన్న మాటలో వాస్తవం లేకపోతే, కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఇందాపూర్కి టీటీడీ కాంట్రాక్టులు ఎట్లా దక్కాయి? ఈసారి ఏకంగా 657 రూపాయల వరకు ధర పెంచి టెండర్లో ఇందాపూర్ని ఎలా ఫైనల్ చేశారు? ఇలాంటి అనేక ప్రశ్నలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎలానో తెలియక కూటమి సతమతమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇంతగా చంద్రబాబు సొంత సంస్థతో విలవిల్లాడుతుంటే జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుందా అనే అనుమానం కలగక మానదు. సహజంగా చంద్రబాబు నాయుడికి ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇక్కట్లు వచ్చినా వెంటనే పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో ఆ వివాదాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అనే ముద్ర ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధపడలేకపోతున్నారు. ఒకవేళ నిజంగా ఈ టీటీడీ కల్తీ నెయ్యి ఉదంతం హెరిటేజ్ ఎపిసోడ్ని పక్కదారి పట్టిద్దామనే ప్రయత్నం చేస్తే అది మళ్ళీ ఎటు తిరిగి ఎట్టుపోతుందో అనే ఆందోళన పవన్ కళ్యాణ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తులన్నీ బెడిసికొట్టేశాయి. సిట్ రిపోర్ట్ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన అభియోగాలన్నీ వాస్తవం కాదని తేలడంతో ఆయన పరువు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఎంతగా విలవిల్లాడుతున్నా పవన్ కళ్యాణ్ ఏం చేయలేక చోద్యం చూస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇక కూటమిలోని మూడో పక్షం బీజేపీ అయితే పూర్తిగా బాబు బదనామైపోతే చాలు అనే దిశలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కల్తీ నెయ్యి ఉదంతంలో ఏ సందర్భంలో కూడా చంద్రబాబుకి అండగా ఉండేదానికి సిద్ధపడలేదు. చివరికి ఇలాంటి సమస్య రాకుండా గట్టెక్కడం కోసం చంద్రబాబు 3 పార్టీలతో సమన్వయం కోసం కమిటీ వేద్దాం అని ప్రతిపాదించారు. తెలుగుదేశం పార్టీ తరపున నాయకుడిని ఒక పేరు కూడా ప్రకటించేశారు. కానీ తీరా బీజేపీ సిద్ధం కాలేదు. బీజేపీ రెడీ కాకపోవడంతో జనసేన కూడా ముందడుగు వేయలేకపోతుంది. దాంతో ఆ 2 పార్టీల తోడ్పాటు చంద్రబాబుకు దక్కడం లేదు. మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హెరిటేజ్ ఉదంతం, తిరుమల తిరుపతి దేవస్థానం ఎపిసోడ్, కల్తీ నెయ్యి వ్యవహారం వీటన్నిటిలో చంద్రబాబు ఏకాకిగా మిగిలిపోయినట్టు చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇలాంటి ఒంటరితనం 2024 ఫిబ్రవరి తర్వాత ఇదే తొలిసారిగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జనసేన నేరుగా ఆయనకు మద్దతుగా నిలవడంతో తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద మిత్రుడు దొరికినట్టు అయింది. అది 2023 సెప్టెంబర్ తర్వాత ఇప్పుడు తొలిసారిగా
చంద్రబాబుకి ఏ పార్టీ కూడా అండగా ఉండని పరిణామాలు ఎదుర్కోవడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన వ్యవహారం. అదే సమయంలో ఈ వివాదం మొత్తం చంద్రబాబు సొంత సంస్థ కావడంతో ఎటు పాలుపోని పరిస్థితుల్లో బాబు ఆయన తనయుడు లోకేష్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు మండలి హఠాత్తుగా స్టాల్ కావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. మరి ఈ దాంట్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేతులెత్తేసి మండలి సాగకుండా మరికొన్నాళ్ల పాటు సాగదీస్తుందా, లేకుంటే ఏదో ఒక సమయంలో చర్చకు సిద్ధమేనంటూ రాజీకి వస్తుందా? మరి నిజంగానే చర్చ జరిగితే వైఎస్ఆర్సీపీ ఏ రీతిలో దాడి చేస్తుందో అనేటువంటి భయాందోళన కూడా అటు హెరిటేజ్ని ఇటు చంద్రబాబుని కూడా వెంటాడుతోంది. ఈ తరుణంలో కూటమికి మీద చాలా పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ గడ్డు పరిస్థితిని ఎట్లా అధిగమించాలి అన్నది తెలియక చంద్రబాబు తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసినట్టుగా తాజా ఎపిసోడ్ మనకి స్పష్టంగా చాటుతోంది.